హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నేను మీ కెప్టెన్. మీరు చూస్తున్నారు కెప్టెన్ ఇంటర్వ్యూస్. ఈరోజు మనతో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, డెంటల్ స్పెషలిస్ట్, మరియు వీరికి డెంటల్ ట్రీట్మెంట్ అంటే ఒక ప్యాషన్. ఎస్, యూ గెస్ ఇట్, డాక్టర్ షేక్ నాజముద్దీన్ గారు, సంగం డెంటల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. సార్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, మీ గురించి చెప్పండి. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ ఫీల్డ్లో రావాలని ఎవరైనా మీకు ఇన్స్పైర్ చేశారు? నమస్తే అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కెప్టెన్ గారు ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ షేక్ నజీముద్దీన్, సంగం డెంటల్ హాస్పిటల్ ఎండి. నేను ఒక 19-20 ఇయర్స్ నుంచి నా డెంటల్లో నా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఫస్ట్ ఇన్స్పైరింగ్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి వచ్చి డాక్టర్ అవ్వాలని ఒక తపన ఉన్నింది. ఏ డాక్టర్, మెడికల్ డెంటల్ అని అది ఏమో నేను నిర్ణయించుకోలేదు. టైం బట్టి వచ్చి నేను మన ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు చాలా మంది ఇంకా మా కొలీగ్స్ డిస్కస్ చేసిన తర్వాత డెంటల్ అని ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఫ్యూచర్ బాగుందని డెంటిస్ట్గా నేను ఒక సీట్ తీసుకున్నాను. మైసూర్లో ఒక ఫారికా డెంటల్ కాలేజ్ చదివి పాస్ అయ్యి వచ్చినాను. ఈ నా ఎక్స్పీరియన్స్ వచ్చి 19 ఇయర్స్ ఉంది. కడప ప్రజలకి 19-20 ఇయర్స్ నుంచి నేను సేవ చేస్తున్నాను. డెంటల్ వచ్చి మన ఇండియాలో కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంత న్యూ జనరేషన్స్ ఉంటే కూడా వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఇది సాచురేట్ అయిపోయిందని. అట్లా ఏం లేదు. బాగా కష్టపడి చదివి బాగా మీ హ్యాండ్ వర్క్ ఇది ఉంటే మీకు అవకాశం బాగుంటుంది. అబ్రాడ్లో కూడా సౌదీ, గల్ఫ్, యూకేలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కడపలో ఫస్ట్ వచ్చి 2006లో వచ్చి మన గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గర క్లినిక్ స్టార్ట్ చేశాను. కనీసం ఒక 10 ఇయర్స్ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ వచ్చి 2015లో క్రిస్టియన్ లైన్లో నా క్లినిక్ సెటప్ చేశాను. ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది. ఒక 2 ఇయర్స్ ముందు వచ్చి నేను హైదరాబాద్లో ఉస్మానియాలో కూడా ప్రాక్టీస్ చేశానండి. డెంటల్ వచ్చి ఒక ప్యాషన్ లాగా నాకు వచ్చింది. డెంటల్లో ఒక మోడర్న్ ట్రీట్మెంట్ చేయొచ్చు, అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయొచ్చు అని ఈ కోర్స్ని తీసుకున్నాను. ప్రజల్ని సేవ చేయాలా, ప్రజల్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలని నేను డెంటిస్ట్ తీసుకున్నానండి. రైట్ సార్, ఇన్స్పైరింగ్ స్టోరీ సార్. మినిమం కాస్ట్ పెట్టేసి డాక్టర్ గారు సేవ చేస్తున్నారు ఇక్కడ. సో సార్, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో మీ పేషెంట్స్ మీకు అడిగే మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి? పేషెంట్ రిక్వెస్టెడ్ ట్రీట్మెంట్ అంటే నార్మల్గా వచ్చే వాళ్ళు స్మైల్ డిజైనింగ్ కావాలంటారు. దాంట్లో వీనస్ వస్తుంది, పళ్ళు క్లీనింగ్, పాలిషింగ్, బ్లీచింగ్ చేయమంటారు. పళ్ళు వచ్చి మన ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ పళ్ళు లాగా షైనింగ్ అట్లా ఉండాలని ప్రతి ఒక్కరికి చేయగలం మేము. కానీ పేషెంట్ ఏజ్ ప్రకారము, పేషెంట్ ప్రొఫైల్ ప్రకారము, పేషెంట్కి ఏ సెట్ అవుతుందో అది డిసైడ్ చేసుకుని మేము ప్లానింగ్ చేస్తామండి. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ కూడా మేము 99% కూడా ఎవరికైనా వస్తే ఫస్ట్ క్లీనింగ్ చేయాలా, దానికి పాలిషింగ్, ఆ పేషెంట్ ఏం పళ్ళు మీద ఫ్లోరైడ్ ఏం లేకపోతే దానికి మేము లేజర్ ట్రీట్మెంట్ చేసి వైట్నింగ్ కూడా చేయొచ్చు. అన్ని వైట్నింగ్ వచ్చి అన్ని పేషెంట్స్కి అవ్వదు, కానీ 90% ట్రీట్మెంట్ పేషెంట్స్కి వస్తాయి ఇది. కానీ కామన్ ట్రీట్మెంట్ వచ్చి ఇది కాస్మెటిక్ ట్రీట్మెంట్, వీనర్స్, ఇంప్లాంట్స్ కావాలని అడుగుతూ ఉంటారండి. సార్, ఈ రోజుల్లో లేజర్ డెంటిస్ట్రీ గురించి చాలా వింటూ ఉంటాం. అసలు ఈ లేజర్ డెంటిస్ట్రీ అంటే ఏంటి? నార్మల్ ట్రీట్మెంట్కు లేజర్ డెంటిస్ట్రీ ట్రీట్మెంట్కు డిఫరెన్స్ ఏంటి? లేజర్ ట్రీట్మెంట్ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి. ముందు వచ్చి నార్మల్ ఏమన్నా చిగుళ్ళు పళ్ళు ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ బ్లేడ్ కట్ చేసి రక్తం ఎక్కువ వస్తుంది. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుంది అంటే వితౌట్ ఎనీ కట్స్, మినిమం బ్లీడింగ్, ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అబౌవ్ 60, 70, 80 ఇయర్స్ ఉన్న పేషెంట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఏం ప్రత్యేకత అంటే మనకి బ్లీడింగ్ తక్కువ అవుతుంది, మనకి హీలింగ్ తొందరగా అవుతుంది, షుగర్ ఎక్కువ ఉంటే కూడా మనకి కంట్రోల్ తొందరగా నయం అయిపోతుంది, మినిమం లాస్ ఆఫ్ బ్లడ్, ఫాస్ట్ హీలింగ్, స్మైల్ డిజైనింగ్ మేము ఇది లేజర్తో ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. కొన్ని 1 or 2% ఏమన్నా కొంచెం కాంప్లికేషన్ ఉన్నాయి, కానీ 99% సేఫ్ ట్రీట్మెంట్. డయాబెటిక్, షుగర్, ఇంకా హార్ట్ పేషెంట్స్లో కూడా మేము దీనికి ప్రిఫర్ చేస్తామండి. దీనిలో కొంచెం ప్రాబ్లం ఏముంటుందండి. యూస్ఫుల్. సో నెక్స్ట్ అండి, చాలామంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడుతుంటారు. టైం టేకింగ్ ప్రాసెస్, చాలా పెయిన్ ఉంటుంది అనే ఒక మిత్ ఉంది సొసైటీలో. సో దీని గురించి ఏం చెప్తారు? రూట్ కెనాల్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గర వస్తారు, వచ్చిన తర్వాత మేము పళ్ళు ఎక్స్రే అయినా లేదా డెంటల్ చూసి అది రూట్ కెనాల్ చేయాలా, ఫిల్లింగ్ చేయాలా మాకు ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. రూట్ కెనాల్ ఎప్పుడు చేయాలో అవసరం అంటే
పళ్ళు వచ్చి 3 లేయర్స్ ఉంటాయండి. ఇది ఎనామిల్, ఇది డెంటిన్, ఇది పల్ప్ అని. ఒకవేళ ఇది ఫస్ట్ లేయర్ డ్యామేజ్ అయిపోతే, ఎనామిల్ డ్యామేజ్ అయితే కొంచెం లైట్ గా సెన్సిటివ్ ఎక్కువ అవుతుంది. సెకండ్ లేయర్ అంటారు డెంటిన్ అంటారు. డెంటిన్ డ్యామేజ్ అయితే కూడా కొంచెం సెన్సిటివ్నెస్ ఎక్కువ అవుతుంది, కొంచెం లైట్ గా పెయిన్ ఉంటుంది. కానీ కొంచెం ఫిల్లింగ్ చేసి మేము వచ్చి దానికి పళ్ళును కాపాడుకోవచ్చు. పల్ప్ అంటే ఇది లోపల ప్రతి ఒక్క పళ్ళుకి వచ్చి పల్ప్ అనేది ఉంటుంది. డైరెక్ట్ మాకు నరాలు వచ్చి బ్రెయిన్ నుంచి సర్వ్ చేసి పల్ప్ ని సప్లై చేస్తుంది. ఒకవేళ కేరీస్ పుచ్చిపోయి పళ్ళు, ఎనామిల్, డెంటిన్ పల్ప్ లో ఇన్వాల్వ్ చేసిన తర్వాత మాకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మేము రూట్ కెనాల్ చేయాల్సి అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వచ్చి రూట్ కెనాల్ అంటే ఎందుకు భయపడతారంటే, ఏమో ఇంజక్షన్ వేస్తారు, ఇంజక్షన్ వేసే 2 సెట్టింగ్స్ 3 సెట్టింగ్స్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, పెయిన్ వస్తుంది. అట్లా ఏం లేదండి. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చినాయి, మెటీరియల్స్ కూడా కొంచెం అడ్వాన్స్ వచ్చేసినాయి. దాని ఏం లేదు, జస్ట్ ఒక సింగిల్ ఇంజక్షన్ వేస్తే ఆ పళ్ళు మొత్తం వచ్చి అనెస్థీషియా అయిపోతాయి. నొప్పి లేకుండా పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. స్పెషలిస్ట్ ఉన్నారు, కావాలంటే 1 సెట్టింగ్ లో కూడా అయిపోతుంది. కొన్ని ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే 2 సెట్టింగ్ 3 సెట్టింగ్స్ లో కూడా రూట్ కెనాల్ అయిపోతాయి. ఏం పేషెంట్ వచ్చి భయపడే అవసరం ఏం లేదు. వస్తే డెంటిస్ట్ వస్తే అది ఎక్స్రే తీసిన తర్వాత దానికి ఫిల్లింగ్ చేయాలా లేదా రూట్ కెనాల్ చేసా డిసైడ్ చేసి చేసుకోవచ్చు. భయపడే పరిస్థితికి ఏం లేదు. ఇప్పుడు పెయిన్లెస్ ట్రీట్మెంట్, ఇప్పుడు అడ్వాన్స్ డెంటిస్ట్ అంటే పెయిన్లెస్ ట్రీట్మెంట్ లాగా చేస్తున్నామండి. అదే ఫ్రెండ్స్, భయపడాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంది. సో రూట్ కెనాల్ అంటే భయపడండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే నౌ-ఏ-డేస్ ఇది చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్, దానికి చాలా అమౌంట్ ఖర్చు చేయాలి అనే అది కూడా ఒక మిత్ ఉంది, చాలా మందికి ఫియర్ ఉంది. దీని గురించి డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చి ఒక అడ్వాన్స్ డెంటిస్ట్లో అది ఒక ఇంప్లాంట్స్ ఒకటి డెంటిస్ట్రీ ఒకటి. కానీ ఇంప్లాంట్స్ వచ్చి ముందులాగా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త బ్రాండ్స్ వెరైటీస్ కడపలో ఇండియాలో వచ్చినాయండి. ఫ్రమ్ అదర్ కంట్రీస్ కానీ ఇండియాలో కూడా కొన్ని ఇంప్లాంట్స్ ఉన్నాయి. మనకి ఎకానమీగా మాకు అందుబాటులో వచ్చినట్టు మనకి నార్మల్ కామన్ పర్సన్ కూడా ఇంప్లాంట్ ఇప్పుడు వేసుకుంటున్నారు. ముందు ఇనిషియల్లో కాస్ట్లీగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎకానమీలో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇంప్లాంట్ కాస్ట్లీ అంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ అది. ఇంకోటి వచ్చి ఇంప్లాంట్ అంటే ఒక పన్ను పోతే జస్ట్ ఒక స్క్రూ వేసి అక్కడ ఒకే చోటు వచ్చి క్యాప్ పెడతారు. కానీ మళ్ళీ ఒక పళ్ళు పోయిన చోటు ఇంకా అక్కడ క్యాప్ కట్టాలంటే 2 పళ్ళు సపోర్ట్ తీసుకోవాలా. మామూలు ఎఫ్పిడి అంటారు, 2 పళ్ళుకి డ్యామేజ్ చేసి మళ్ళీ దీని పన్ను మీద క్యాప్ వేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా జస్ట్ సింగిల్ ఒక డ్రిల్ వేసి ఒక చిన్న ఇంప్లాంట్ ఉంటుంది. ఇంప్లాంట్ వచ్చి చాలా సింపుల్ గా ప్రొసీజర్ అండి. జస్ట్ ఒక పళ్ళు పోయిన చోటు జస్ట్ ఒక ఇంప్లాంట్ స్క్రూ వేసేసి దాని మీద క్యాప్ కట్టొచ్చండి. ఎఫ్పిడి క్యాప్ అంటే 2 పళ్ళు సపోర్ట్ తీసుకొని దాని మీద మేము వచ్చి క్యాప్ పెట్టాల్సి వస్తుంది. అట్లా 3 కలిపితే కూడా సింగిల్ ఇంప్లాంట్ వేస్తే కూడా మాకు ఎకానమీలో వస్తుంది. మేము మాకు అర్థం కాదు, ఒకే ఇంప్లాంట్ లో అంత కాస్ట్లీ అని చెప్తారు పేషెంట్. కానీ దానివల్ల మేము పక్కన 2 పళ్ళుకి డ్యామేజ్ చేస్తాను వాళ్ళు అర్థం చేసుకో. ఒక పన్ను వచ్చి భగవాన్ అల్లా ఇచ్చే పన్ను వచ్చి మేము ఎంత చేస్తే కూడా దాన్ని నేచురల్ గా చేయలేము. దానికోసం వచ్చి ఒక పన్ను కూడా ఎవరన్నా కాపాడుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు చేసుకుని ఇది చేసుకుంటారండి. సో ఇది అఫోర్డబుల్, ఎవరైనా ఇది వెయిట్ చేయొచ్చు. అంటే మిడ్ లెవెల్లో కూడా ఇది ట్రీట్మెంట్ ఉంది అని డాక్టర్ గారు అంటారు. సో కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే ఏంటి సార్? కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే స్మైల్ డిజైనింగ్, వీనర్స్, ఇంప్లాంట్, ఇది అన్ని కాస్మెటిక్ ట్రీట్మెంట్ అండి. కామన్ గా ఇప్పుడు ఏమైనా పేషెంట్ వస్తూ ఉంటారు, పేషెంట్ వచ్చి నాకు స్మైల్ సరిగా లేదండి, మాకు కొంచెం స్మైల్ డిజైనింగ్ చేయమంటారు. కొంతమంది వచ్చి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, దానికి కొంచెం లోపల చేయాలంటే ఇప్పుడు కొత్తగా కాస్మెటిక్ లో అలైనర్స్ కూడా ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ లాగా వచ్చేసింది. కామన్ గా ఇప్పుడు మన పిల్లలు వచ్చి మేము యూకేలో యుఎస్లో వచ్చి 14-13 ఇయర్స్ ఉన్న పిల్లలకి వాళ్ళకి స్కూల్ నుంచే డెంటిస్ట్ డాక్టర్ వస్తారు. అక్కడే వాళ్ళకి ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉంటే అప్పటి నుంచి వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. కానీ ఇండియాలో మాకు అంత డెవలప్మెంట్ ఇంకా కాలేదు. ఉంటే పిల్లలు వచ్చి 13 ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి పళ్ళు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలా. ఇది అలైనర్స్ అని చోటు ఏమైనా పళ్ళు ఎత్తుగా ఉంటే వంకరగా ఉంటే అప్పుడే సెట్ చేస్తే బాగా పిల్లలకి బాగా మౌత్ స్మైల్ డిజైనింగ్ వస్తుంది, నార్మల్ గా నవ్యానికి బాగుంటది, క్లీన్ గా ఉంటాయని ఆశిస్తున్నాము. కాస్మెటిక్ ఇంకోటి వీనర్స్ అంటారు. వీనర్స్ అంటే పళ్ళు ఎల్లోగా అయిపోయి ఉంటాయి, దానికి ఏమైనా గారా పట్టి ఉంటుంది, దానికి క్లీనింగ్ చేసిన తర్వాత వీనర్స్ అని ఒక క్రౌన్ లాగా ఉంటుంది, పైన అది వేస్తామండి. సార్ చాలా మంది ఫిల్మ్ స్టార్స్ లాగా నాకు స్మైలింగ్ కావాలా, ఆ స్మైల్ కావాలంటే ఈ స్మైల్ డెంటిస్ట్రీ ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఒక అపోహ ఉంది. సో దీనివల్ల సాధ్యం అవుతుంది సార్? ఫిల్మ్ స్టార్స్ కూడా మన లాగా కామన్
పీపుల్సే, ఇది అందరికీ సాధ్యమవుతుంది. వాళ్ళు ఇంకా ఫేమ్లో ఉంటారు, సెలబ్రిటీస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారని వాళ్ళు చేయించుకుంటారు. కామన్ పీపుల్ కూడా చేయించుకోవచ్చు. సెలబ్రిటీస్ కూడా, ఫిల్మ్ స్టార్ కూడా, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మేము కూడా కామన్ హ్యూమన్ బీయింగ్స్, ఎవరికైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారని వాళ్ళు ఫిగరు, బాడీ, స్మైల్ వచ్చి ఒక ఆపోజిట్ పర్సన్ని అట్రాక్ట్ చేసేది కాబట్టి వాళ్ళు స్మైల్ డిజైనింగ్ కూడా ఎక్కువ చేసుకుంటారు. మన ఇండియాలో, మన అబ్రాడ్లో చాలా చోట్ల వచ్చి కామన్గా వచ్చి లేడీస్కి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అవసరం ఉంటుంది. వాళ్ళు స్మైల్ పెళ్ళిళ్ళప్పుడు, మ్యారేజ్ చేసేటప్పుడు చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. కొంచెం మాకు బ్రైట్నెస్ చేయాలా, కొంచెం క్లీనింగ్ చేయాలంటే అప్పుడు కొంచెం పేషెంట్స్కి పాలిషింగ్ చేసి సేమ్ యాజ్ ఏ సెలబ్రిటీస్ లాగా మేము స్మైల్ డిజైనింగ్ చేస్తామండి. రైట్ సార్. సో ఈరోజు డాక్టర్ గారితో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. సో డాక్టర్ గారు మన ఆడియన్స్ కోసం రోజువారీ ఏమైనా టిప్స్, డెంటల్ కేర్ కోసం ఏమైనా టిప్స్ చెప్పగలరా? అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు పళ్ళు వచ్చి డైలీ 2 times బ్రష్ చేయాలని ఉందండి. కానీ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ డెంటిస్ట్లో వచ్చి 3 times బ్రషింగ్ అని వచ్చింది. మార్నింగ్ బ్రష్ చేసిన ముందు వచ్చి మార్నింగ్ వచ్చి ఒకసారి బ్రష్ చేయాలండి. దాని తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి బ్రష్ చేయాలని ఉందండి. లంచ్ చేసిన తర్వాత కూడా బ్రష్ చేయాలా. నైట్ డిన్నర్ చేసిన తర్వాత పనుకునేప్పుడు కూడా ఒకసారి బ్రష్ చేయాలని 3 times బ్రష్ చేయాలండి. ఎవ్రీ 6 months వచ్చి ఒక డాక్టర్ కూడా విజిట్ చేయాలి. మీరు విజిట్ చేయించుకుంటా అంటే మీకు ఏం ప్రాబ్లం లేకుండా, మీకు కేరీస్ వస్తే ఏమైనా ప్రాబ్లం వచ్చింటే మేము అప్పుడప్పుడే సర్ది చేస్తాము. దానిలో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇంకా స్మైల్ గురించి వచ్చి ఇంకా అప్పుడు ఏమన్నా మీకు పాలిషింగ్ చేయాలా, స్మైల్ డిజైనింగ్ చేయాలా, దాని బాగా మేము సెట్ చేసుకుంటామండి. సార్ ఈ డెంటల్ కేర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? అంటే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు, వాళ్ళకి ఎలా సార్, ఎక్కడి నుంచి వాళ్ళకు డెంటల్ కేర్ ఎలా చేయాలి? న్యూ బార్న్ మన చిన్న పిల్లలు ఉంటారు, న్యూ బార్న్ 1 month బేబీ కూడా వచ్చండి. వాళ్ళు రెగ్యులర్గా పాలు తాగుతుంటారు. అప్పటి నుంచి కూడా మేము 1 month 2 months నుంచి కేర్ తీసుకుంటాం. మదర్స్కి మేము చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కసారి వాళ్ళు పాలు తాగింది చూడు, కానీ ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటారు 1 month 2 months. కానీ కనీసం వచ్చి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా జస్ట్ ఒక తడి బట్ట తీసుకొని వాళ్ళకి చిగురు మీద, గమ్స్ మీద ఒక జస్ట్ ఒక క్లీన్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతాయంటే గమ్స్ కూడా నీట్ వస్తాయి. ఇంకా కనీసం అట్లా కంటిన్యూ చేస్తా అంటే ప్రతి ఒక్క న్యూ బార్న్ కి పిల్లలకి కూడా వచ్చి 6 months తర్వాత పళ్ళు పుడతాయండి. అప్పుడు ఒకవేళ డైలీ అట్లా క్లీనింగ్ చేసుకుంటా వచ్చి కొత్తగా పళ్ళు వచ్చి 6 నెలలకి ఫస్ట్ ఎరప్షన్ పళ్ళు వస్తాయి. ఆ పళ్ళు కూడా నీట్ గా వస్తాయి. అది కూడా పిల్లలు వచ్చి నీట్ గా మెయింటైన్ చేసుకోవాలండి. పిల్లలు కూడా జెంట్స్, అడల్ట్స్ కూడా వచ్చి డైలీ వచ్చి మినిమం వచ్చి 2 times బ్రష్ చేయాలండి. మౌత్ వాష్ ఉంది, మౌత్ వాష్ యూజ్ చేయాలా. పిల్లలు కూడా వచ్చి కొన్ని కీటోడైడ్ పేస్ట్లు ఉన్నాయి, కొన్ని కాల్షియంది ఎక్కువ కంటెంట్ ఉన్నాయి. ఆ పేస్ట్లు వాడితే వాళ్ళ పళ్ళు గట్టి పడతాయి బాగా. వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా 6 years తర్వాత 12 years 13 years పర్మనెంట్ టీత్ అవుతాయి వాళ్ళకి మొత్తము. అది కూడా వాళ్ళకి దానిలో యూస్ఫుల్ అవుతుంది అండి. సో ఫైనల్లీ బిఫోర్ బెడ్ బ్రష్ అనేది కంపల్సరీ చేయాలి. కంపల్సరీ అండి, కంపల్సరీ. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే బిఫోర్ బెడ్ వచ్చి కంపల్సరీ బ్రష్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతారంటే పొద్దున మేము లేస్తే అంత బ్యాడ్ స్మెల్ ఉండదు. ఏమైనా నోట్లో ఏమైనా తిన్న తర్వాత ఏమైనా పదార్థాలు, ఫుడ్ పార్టికల్స్ ఏమైనా లోపల ఇది అంటే బ్రష్ చేసిన తర్వాత అంత క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మౌత్ వాష్ చేసుకుంటే యూ ఫీల్ యాజ్ ఏ ఫ్రెష్నెస్ మార్నింగ్ లేస్తే కూడా. లేకపోతే పొద్దున్న లేసిన తర్వాత మాకు బ్యాడ్ ఓడర్ అనేది వస్తుంది. దాన్ని ఎందుకు వస్తుంది అంటే మేము తిన్న కొన్ని ఫుడ్ పార్టికల్స్ లేకపోతే ఏమన్నా మాంసము, అన్నం ఇరుకుపోతే అది లోపల ఉండి 6-8 hours అయితే ఏమైనా షుగర్ పార్టికల్స్ లోపల ఇరుకుపోయిన తర్వాత అది షుగర్ వల్ల వచ్చి పార్టికల్స్ అది బ్యాక్టీరియా అటాక్ చేసి పళ్ళు పుచ్చిపోవడం అట్లా ఉంటాయి. కాబట్టి నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకొని ప్రతి ఒక్కరు అనుకోవాలని నేను చెప్తున్నాను. అదే ఫ్రెండ్స్, మీకు ఏవైనా డెంటల్ సమస్యలు ఉంటే డాక్టర్ నాజిముద్దీన్ గారిని కలవండి. ఈయన డెంటల్ ఎక్స్పర్ట్. సో మీ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ గురించి చెప్తారా? నా పేరు డాక్టర్ షేక్ నజీముద్దీన్, ఎండి ఆఫ్ సంగం డెంటల్ హాస్పిటల్. నా క్లినిక్ 7 rows కాడ క్రిస్టియన్ లైన్లో సంగం డెంటల్ హాస్పిటల్ అని సిన్స్ ఒక 10 years నుంచి ఇక్కడ ఉన్నాయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9985332670 అండి. నేను సిన్స్ ఒక 19-20 years నుంచి కడప ప్రజలకి డెంటల్ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మీరు కెప్టెన్ గారు మీకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా కడప ప్రజలకి ఇంకా సేవ చేయాలని నేను ఆకర్షిస్తున్నాను. ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.